అంతేగాని ఏదో అయిపోయింది అన్నట్టుగా అయిపోయింది వాళ్ళ వారైన వాళ్ళు పోతారు చంపేస్తున్నారు ఊరికే బ్రాహ్మలు అని అనకూడదు. అది మహాపాపం. అది చేసేది శ్రద్ధగా చేయి, భక్తిగా చేయి, లేకపోతే అది పోతాడు. అందుకే అంటే మన ఆచారాలు మీరు గమనించండి. ఈ సాంకేతికమైన విషయం కంటే, నువ్వులు ఆకులు పువ్వులు చెట్లు వీటికంటే, భూదానం గోదానం కంటే శ్రద్ధాభక్తి చాలా ముఖ్యం. శ్రద్ధాభక్తి ఉంటే వీటిలో కొంచెం లోపం జరిగినా పర్వాలేదు. కానీ శ్రద్ధాభక్తి లేకపోతే 10,000 గోవులు దానం ఇచ్చినా అది పాపమే అవుతుంది కానీ పోదు. అంచేత శ్రద్ధాభక్తులకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పుడు పక్కాగా శంకరాచార్య చెప్పిన మాట చెబుతున్నా. బుద్ధిపూర్వ అబుద్ధిపూర్వ కృతానాం పాపకర్మణాం ప్రాయశ్చిత్తమహోజ్ఞానం ఇది వేదాంత డిండిమక. బుద్ధిపూర్వకంగా చేసిన అంటే తెలిసి చేసిన, అబుద్ధిపూర్వకంగా తెలియక చేసిన మహాపాపాలు ఏమైనా చేశామో అని అనుకుంటే ప్రాయశ్చిత్తం సరిపోతుందయ్యా అని. ఈ చెప్పిన ప్రాయశ్చిత్తాలు సాంకేతికం. కానీ అసలైంది ఏమిటంటే నేను మీకు మరొక అర్థం విశేషమైనది చెబుతానని చెప్పాను. ప్రాయశ్శబ్దానికి తరచుగా అని వయస్సు అనే కాకుండా నిష్క్రమణం అనే అర్థం ఉంది. నిఘంటువులు చూసుకోండి. నిష్క్రమణం వెళ్ళగొట్టడం. ప్రాయశ్చిత్తం అంటే చిత్తాన్నించి ఆ జ్ఞాపకాన్ని వెళ్ళగొట్టాలి. శంకరాచార్య అద్భుతమైన మాట చెప్పారు. ఎలా వెళ్ళగొట్టాలి? నమశివాయ నమశివాయ నమశివాయ. ఎప్పుడూ జ్ఞాపకాలు సీడీలో పాటలు లాంటివి ఏముంది ఇందులో. మనం బాల్యంలో విషయాలన్నీ చెప్పమంటే చెప్పగలమా? కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. ఇంకో నాళ్ళు పోతే అది కూడా గుర్తుండదు. ఏదో జరిగింది నాకేం తెలుసు అంటారు. ఇంకో నాళ్ళు పోయి ఏదో వృద్ధాప్యం వచ్చి అల్జీరియా వ్యాధి వస్తే అసలు ఎదురుగా ఉన్నవాడిని కూడా గుర్తుపట్టలేము. ఎంతే ఏముందండి ఇది మనస్సు. ఆ జ్ఞాపకాలు మర్చిపోవాలంటే మర్చిపోయేంతగా పాట మార్చడం కోసం మరో పాట నిక్షిప్తం చేయగానే పాత పాట జరిగిపోయినట్టుగా సీడీ మీద పాత మాటలు జరిగిపోయినట్టుగా, పాత దృశ్యాలు జరిగిపోయి కొత్త దృశ్యాలు ముద్రింపబడినట్టుగా పాత పాప జ్ఞాపకాలన్నీ అదృశ్యమై పార్వతీ పరమేశ్వరుల యొక్క చిత్రం ఒకటే మన మనస్సులో ముద్రింపబడే విధంగా నమశివాయ 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 జపం చేయాలి. నిరంతరం మనస్సులో చేస్తే శుచి శుభ్రంతో కూడా నిమిత్తం లేదు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. పైకి చేస్తేనే కొన్ని ఆ పద్ధతులు వస్తాయి. అంచేది ఆ బుద్ధిపూర్వకంగా మనం ఆ ప్రాయశ్చిత్తం అనే దానికోసం శివనామ జపం చేద్దాం హాయిగా. శివనామ జపం నాకు అలవాటు కాబట్టి చెబుతున్నా. శ్రీమాత్రే నమః అనొచ్చు, ఓం నమో వాసుదేవాయ అనొచ్చు, ఓం నమో నారాయణాయ అనొచ్చు, ఓం నమో భగవతే వాసుదేవాయ అనొచ్చు, శ్రీరామ జయ రామ జయ జయ రామ అనొచ్చు. రామనామాన్ని మించిన తారక మంత్రమే లేదు. శివుడే దాన్ని జపించాడు, రాముడు శివుణ్ణి జపించాడు, శివుడు రాముడిని జపించాడు. ఏం చెబుతామండి వైదిక ధర్మాన్ని గురించి మాట్లాడడానికి ఏమో యోగ్యత ఉంది కనుక అసలు అంత అపూర్వమైంది అది. ఎవరు దేవుడు ఎవరు జీవుడు అంటే చెప్పలేము. ఓసారి ఈయన సేవకుడు అవుతాడు, ఆయన దేవుడు అవుతాడు. ఇంకోసారి ఆయన సేవకుడు అవుతాడు, ఈయన దేవుడు అవుతాడు. అంచేత మొత్తం మీద తత్వం అది నువ్వే. ఆ దేవుడు దేవుడని చెప్పబడే పదార్థం నువ్వే. అనవసరపు గందరగోళానికి లోనుగాకు. అది నువ్వు తెలుసుకుంటే చాలా అయిపోయినట్టే అని చెప్పి ఇప్పుడు అంటున్నాడు ధర్మరాజా, ఇందులో ఏ పాపాలు నువ్వు చేశావు? నువ్వు ఏమీ చేయలేదు, కంగారు పడక్కలేదు. యుద్ధం చేశాను అనుకుంటున్నావు, క్షత్రియ ధర్మంగా యుద్ధం చేశావు. శ్రీకృష్ణస్వామి కూడా స్వయంగా కల్పించుకొని చెప్పాడు ఇవన్నీ. వ్యాసుడు, నారదుడు, కృష్ణుడు అంతా సమిష్టిగా చేసినటువంటి ఉపదేశం. ప్రధాన పాత్ర కృష్ణుడిది. వ్యాసనారదుడు కాస్త చూడండి ఏమైనా శాస్త్రాల్లోంచి అంకెలు అవి చెప్పాలంటే అవును అవును అని ఏదో వాళ్ళు చెప్పేవాడు. కృష్ణుడిదే ప్రధాన బోధ. నారాయణ సమారంభం అనంగా. అందుకని ఏదో చేశాను కూడా యుద్ధం క్షత్రియ ధర్మంగా చేసేవా, ఇందులో అంత బాధపడేదే ఉంది. పైగా దానికి ఎన్ని రోజులు పట్టి పశ్చాత్తాపడుతున్నావు? ఇంకా ఉంటుందా అది? అంచేతను బావా ఒక్క మాట చెబుతున్నాను విను. ఇంతవరకు నువ్వు చేసింది పాపం కాదా, ఇప్పుడు చేస్తున్నదే పాపం అన్నాడు కృష్ణుడు. ఎందుకని బాధ్యతను విస్మరిస్తున్నావు, పరిపాలన కాడి జార్చేద్దామని చూస్తున్నావు. రాజ్యంలో ఏమైనా ఘోరాలు జరిగితేనే రాజు అయిన వాడు ధర్మదండాన్ని విడిచిపెట్టకూడదని ధర్మశాస్త్రం చెబుతుంటే ఏమీ జరగకుండానే ఎప్పుడో జరిగిపోయిన వాటి కోసం నువ్వు బాధపడి వదిలేస్తానంటావేమిటి? ఇది మహాపాపం. నువ్వు గతంలో ఏ పాపమో చేయలేదు కానీ వర్తమానంలో చేస్తున్నావు ఇప్పుడు. ఇది మహాపాపం. ఇది బాధ్యతను విస్మరించడం అనేది. అంచేతను ఇక పరిపాలన ఎలా జరగాలో ఒక్క మాట చెబుతున్నా. భగవద్గీత అర్జునుడికి చెప్పాను, మళ్ళీ నీకు చెబుతున్నా సారాంశప్రాయంగా. ఒక్క మాట చూసుకో. ఆలును బిడ్డలు నైలీలజరించుచును, ఆలును బిడ్డలు బంధులు నైలీలజరించుచును, గృహస్థుడు తత్తల్లోలత్వరహిత చిత్తత, తత్తల్లోలత్వరహిత చిత్తత, మేలుగా నలవరుపవలయు మీదిరిగి రూపా. ఎంత ప్రయోగాలు బాగుంటాయనండి తిక్కన గారి. మీదిరిగి, ఇంత చక్కని మాట తెలుగుండి. మీదిరిగి కాస్త ముందు చూసుకోవాలయ్యా, పైన ఓపరవాల భగవద్జ్ఞానం పొందాలయ్యా. ఆ జ్ఞానం పొంది ఆలోచిస్తే ఇవన్నీ పెద్ద విషయాలు.
ఆలును బిడ్డలు బంధులునై లీల జరించుచును. భార్యతో కానీ, భర్తతో కానీ, బిడ్డలతో కానీ, బంధుమిత్రులతో కానీ లీలగా వ్యవహరించండి. పూసుకుపోవద్దు, రాసుకుపోవద్దు. ఏదో ఒకటి అనుకుంటాం, ఇది అవ్వదు. ఆ రెండో దానికి కూడా సిద్ధపడిపోవాలి. ఎందుకు అవ్వదు, కొట్టేసుకోకూడదు, అవ్వదు అంతే. కొన్ని అవ్వవు, ఎంత ప్రయత్నించినా అవ్వవు. అక్కడే వస్తాయి రక్తపోటు, గుండెపోటు అన్నీ అక్కడే వస్తాయి. ఎందుకు అవ్వాలి? అవ్వకుండా ఇంకెవరో ప్రయత్నం చేస్తున్నారు, వారి ప్రయత్నం ఫలించింది. అక్కడి నుంచి వీరు అసమర్థులని వారు అసమర్థులని వీరు కొట్టేసుకోవడం భార్యాభర్త. ఏమైంది దీనివల్ల? ఉన్న కాఫీ పాడైంది, 4 కబుర్లు పాడైనాయి. అందుకే భార్యాభర్తలు కానీ పిల్లలు ఈ బంధుత్వాలు ఎక్కడైనా సరే లీల జరించమన్నారు. ఇదొక లీల, ఇదొక భగవల్లీల, ఇదేమీ నిజం కాదు, ఇది మిథ్య. ఎలా జరిగినా మంచిది. ఉన్నంతలో నేను భర్త స్థానంలో ఉన్నాను లేదా భార్య స్థానంలో ఉన్నా, ధర్మాన్ని కాపాడడం నా విధి. అది కూడా కొంతవరకే. ఇక పూర్తిగా వెళ్ళిపోయి ఆ ధర్మానికి వెళ్ళిపోతున్నాడు, ఎవడు కాపాడుతాడు? ఇవాళ పిల్లలకు మాత్రం తల్లిదండ్రులు చెప్పగలిగే పరిస్థితిలో ఉన్నారా? మంచిది, దాని గురించిన చింత అనవసరం. తత్తల్లోలత్వరహిత చిత్తత. గృహస్థుడు ఎప్పుడు కూడా ఆ లోలుడై ఉండడాన్ని తప్పించుకోగల లోలత్వరహిత చిత్తత. దాంట్లో మునిగిపోకుండా, రాసేసుకోకుండా, పూసేసుకోకుండా, మసి ఊరికే చొక్కానికి అంటించుకోకుండా, బట్టలు కాల్చి మన నెత్తి మీద మనమే వేసుకోకుండా, మేలుగా నలు అలవరూపవలయు మీ తిరిగి రూప. తనకి వేరే జన్మ ఉంది, వేరే జీవితం ఉంది, ఇది ఒక్కటే కాదు, దానికి కాస్త పునాది ఇక్కడ వేసుకోవాలి అని ఒక్క మాట గుర్తుపెట్టుకుని వ్యవహరిస్తే మేలుగా అలవరూపవలయు. మనస్సుకి లోలత్వరహిత చిత్తత. ఎప్పుడు మనస్సుని అలవాటు చేయాలండి. అంతేగాని బలవంతంగా ఏదో ఈ క్షణం నుంచి నేను నిగ్రహించుకుంటా అని కత్తి పెట్టి కోసేస్తావా? సాధ్యమా? అది సాధ్యం కాదు. క్రమంగా అలవాటు చేయాలి. మంచిదే, కాస్త ఈవేళ కొన్ని వ్యవహారాల్లో నేను మాట్లాడను, ఏం జరుగుతుందో చూస్తాను అని మాట్లాడకండి. జరుగుతుంది, జరిగేది జరుగుతుంది, వేలెట్టద్దు. లేదు మాట్లాడకపోవడం, లేదో ప్రమాదం జరుగుతుంది అనిపిస్తే అప్పుడు మాట్లాడండి. అందుకని ప్రతి దాంట్లోనూ కణుగు మిణుగు రెచ్చిపోతే చివరి కణుగులు ఉండవు, మిణుగులు ఉండవు. ఇక్కడ శవాలు మిగులుతాయి, వ్యాధులు మిగులుతాయి. ప్రతి దాంట్లో మనం మాట్లాడాలా? ప్రతిదానికి అవసరమా? అసలు ఇంట్లో కూడా వాళ్ళు తల్లి పిల్లలో, తండ్రి పిల్లలో, తల్లిదండ్రులు ఎవరో ఇద్దరు తెలుసుకోవాల్సిన వ్యవహారం ఉంటుంది. మూడో వాళ్ళు అనవసరం, మీరు తెలుసుకొని కూర్చుని అయిపోయాయి, తెలుసుకుంటారు. ప్రతి దాంట్లోనూ యజమాని లేదా యజమానురాలు లేదా పిల్లలు కల్పించుకోవాల్సిన అవసరం లేదు. మాట్లాడుతుంటే మధ్యలో మాట్లాడవచ్చు, అక్కర్లేదు, వాళ్ళు చూసుకుంటారు. ఇదే లోలత్వరహిత చిత్తత. దీన్ని కొంచెం మనస్సుకు మనం నెమ్మదిగా అలవాటు చేయాలి. అప్పుడు హాయిగా ఉంటుంది. అలాంటి ఆ క్రమంగా లోలత్వరహిత చిత్తతను మనం అలవాటు చేసుకుంటే హాయిగా జీవితాన్ని ఎంత తేలిగ్గా అంటే అంత తేలిగ్గా హాయిగా భగవన్నామస్మరణతో గడిపేయగలం. ఇప్పుడు కాస్త ధర్మరాజు విన్నాడు. అమ్మయ్య, నాకు కాస్త మనస్సు కుదుట పడింది, మీ ఆజ్ఞ పాటిస్తాను, కానీ ఒక్క విజ్ఞప్తి అన్నాడు. ఇంకా ఏమిటయ్యా బాబు అన్నాడు. 23:30 గంటలు ఆగాలి, తెలుగులో మాట్లాడాలన్నాడు ధర్మరాజు. సెలవు.